శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ వారణాసి భానుమూర్తిరావు గారు రచించిన పాపం సుబ్రావ్ అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2023 సహరీ పత్రికలో ప్రచురించబడింది. ఇక కథలోకి వెళదామా? త్వరగా కానీవే, ఆఫీస్కి టైం అయిపోతుంది, గుర్రానికి గడ్డి వేయాలి. సుబ్బారావు వడివడిగా లుంగి దూపుకొని మెట్లు దిగి కిందికి వెళ్ళాడు. షెడ్డులో కట్టిన తన గుర్రం తనని చూడగానే సకిలించింది. తొందరగా తిను కళ్యాణి, ఆఫీస్కి టైం అయిపోయింది అని దాని నోటికి పచ్చగడ్డి దాణా అందించాడు. ఒక మోపెడు గడ్డిని కట్టి బాగా ప్యాక్ చేసి దాని జీనులో ఉన్న ఓ పెద్ద సంచిలో ఆ గడ్డిని తురిమాడు. గుర్రానికి ఈ మధ్య స్పెషల్గా చేసిన చలువద్దాలు, బయటికి పోయేటప్పుడు అందంగా డిజైన్ చేసిన జీను కొన్నాడు. హాల్లోకి రాగానే శ్రీమతి, మీ టిఫిన్ రెడీ అంది. వడివడిగా డ్రెస్సు వేసుకొని లంచ్ బాక్సు, ఆఫీస్ ఫైళ్లు బ్రీఫ్ కేసులో కుక్కుకొని షూ వేసుకొని కిందికి దిగాడు సుబ్బారావు. కోటేశ్వరరావు గుర్రం అప్పుడే వెళ్ళిపోయింది. అవును, వెళ్ళకేం చేస్తాడు పాపం, వాడిదెక్కడో 30 కిలోమీటర్ల అవతల ఉద్యోగం. పటాన్ చెరువు దాటి 10 కిలోమీటర్లు వెడితే వస్తుంది వాడి ఫ్యాక్టరీ. అక్కడ వాడు అకౌంటెంట్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు. తనది అదృష్టం. భగవంతుడి దయవలన సిటీలోనే ఉద్యోగం దొరికింది. తన ఇంటికి ఆఫీసుకి 20 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ జామ్ రద్దీల వాళ్ల గంటకు పైగా పడుతుంది ఆఫీసుకు చేరుకోవడానికి. గుర్రానికి ఎడమవైపున్న సంచిలో బ్రీఫ్ కేస్ పెట్టి తాళం వేశాడు. కుడి చేతి వైపున్న సంచిలో పచ్చగడ్డి మోపు, కొన్ని గుగ్గిళ్ళు ఉన్నాయి. ఈ గుర్రాలు కూడా బాగా నేర్చుకున్నాయి. ఈ గడ్డి దాని నోట్లో దూర్చుతూ ఉండాలి, లేదంటే నడవటం మానేస్తుంది. అప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితం కార్లల్లో, స్కూటర్లలో పెట్రోల్ పోస్తూ ఉన్నట్లు అప్పుడన్నా అయితే దారి పొడవునా పెట్రోల్ బంకులు ఉండేవి. ఎంత కావాల్సి వస్తే అంత ట్యాంకుల నిండా పోసుకొని చక్కగా తిరిగేవారు అంతా. ఆ మరయంత్రాలే ఎంతో నయం ఈ మూగజీవాల కన్నా. రోగాలు, రుష్టులు, జబ్బులు, చావులు, అబ్బబ్బా, ఈ గుర్రం మెయింటెనెన్స్ లక్షల్లో దాటిపోతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆలోచిస్తూ దాని మెడ దువ్వి ఎగిరి కూర్చుని, పద కళ్యాణి, తొందరగా, మా బాస్ ఆఫీస్కి తొందరగా రమ్మన్నాడు అంటూ అదిలించాడు తన గుర్రాన్ని సుబ్రావ్. అది 2100 సంవత్సరాల నాటి మాట. 100 సంవత్సరాల క్రితం టీవీల్లో, రేడియోల్లో, న్యూస్ పేపర్లలో, ఇతర ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వాలు మొత్తుకునేవట కన్జర్వ్ ఆయిల్, సేవ్ ఆయిల్ అని. సాంప్రదాయ ఇంధన వనరుల్ని జాగ్రత్తగా వాడుకోమని చెప్పేవారట. ఆనాటి ప్రజలు ఇంధన వనరుల్ని అతిగా వాడటం మానవ జాతి ప్రగతికి అడ్డంగా మారింది. క్రూడ్ ఆయిల్ నిల్వలు తరుక్కుపోయాయి. గల్ఫ్ ఎడారుల్లో ఒక్క బొట్టు చమురు లేక చమురు బావులన్నీ మూతపడిపోయాయి. అక్కడి ప్రజలు మళ్లీ నిరుపేదలైపోయారు. భారతదేశంలో దొరికే సహజ వాయు నిల్వలన్నీ తరుక్కుపోయాయి. దేశంలో ఉన్న ప్రముఖ రిఫైనరీస్ అన్నీ ఎప్పుడో మూతపడిపోయాయి. పెట్రోలు, డీజిల్ బంకులన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి చేతిలోకి వెళ్ళిపోయాయి. కార్లు, స్కూటర్లు, మోటార్ వాహనాలు, బస్సులు వగైరావి రోడ్ల మీద కనుమరుగైపోయాయి. 1 లీటర్ పెట్రోలు 10,000 రూపాయలు దాటిపోయింది. మధ్యతరగతి ప్రజలు అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించి మళ్లీ గుర్రాల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని వాడుతున్నారు. ఇంకా సౌర, వాయు విద్యుత్తు ప్రజా వినియోగంలోకి పూర్తి స్థాయిలో రావటం లేదు. వచ్చినా అవి ప్రభుత్వాల అంచనాలను మించిన ప్రాజెక్టుల అధిక వ్యయం వల్ల అందుబాటులో లేక ప్రజల వినిమయ శక్తికి భారమైపోయింది. సంప్రదాయేతర ఇంధన వనరుల మీదనే ఇక ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నిస్తేనే ఈ గండం నుంచి గట్టెక్కవచ్చు. కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, అడవులు, అరణ్యాలు ఒక్కటేమిటి, మానవుడే స్వార్థబుద్ధితో 21వ శతాబ్దంలో ప్రకృతిని బీభత్సం చేసి వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీశాడు. భూ ఖనిజాల్ని, సహజవాయుల్ని, భూ ఉపరితల గాలిని, నీటిని కలుషితం చేశాడు. 22వ శతాబ్దంలో ఉన్న ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, సహజ సిద్ధమైన అడవులు, చెరువులు, నదులు ఇంకిపోయి మానవ జీవితం కడు దుర్భరంగా మారింది. ప్లాస్టిక్ వస్తు వినియోగం వల్ల సముద్ర జలాలు, అందులోని జల సంపద నాశనమైపోయింది. సుబ్రావ్ ఆలోచిస్తూ లకడిగా పుల్ దాటి సెక్రటేరియట్ వైపు బయలుదేరాడు.
ఎక్కడ చూసినా జనమే. కుటుంబ నియంత్రణ పథకాలు నీరు గారిపోయాయి. అప్పుడెప్పుడో 60 లక్షలున్న భాగ్యనగరం ఈనాడు 6 కోట్లకి దాటింది. ఏనుగులు, గుర్రాలు, గాడిదలు ప్రజల తాహతుకి తగ్గట్లు ఆ జంతువుల మీద వస్తున్నారు. కొందరు సైకిళ్ల మీద, మరికొందరు పాదచారులు. జనాభా పెరుగుదలను ఆపకపోతే మన దేశం అధోగతి పాలే. గుర్రం గట్టిగా సకిలించింది. అలా మొరాయించిందంటే ట్రాఫిక్ పోలీసు పట్టుకున్నాడన్నమాటే. సుబ్రావు గుండెల్లో గుబులు పుట్టింది. పెద్ద లావుపాటి ఇనుప కొక్కితో గుర్రం 2 కాళ్ళు వెనక పట్టి లాగాడు. ఆ నొప్పితో గుర్రం 2 సార్లు ములిగింది. సుబ్రావు వెనక్కు తిరిగి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. వెంటనే ఇన్స్పెక్టర్ చలానా స్వాపింగ్ మిషన్తో ప్రత్యక్షమయ్యాడు. సుబ్రావు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తను చేసిన తప్పేమిటో ఈ రోజు చలాన్ కట్టేటట్లు తప్పటం లేదని అనుకున్నాడు మనసులో సుబ్రావు. గుర్రం దిగి నమస్కారం అండి అన్నాడు. మీ లైసెన్స్ చూపించండి. ఈ గుర్రాన్ని ఎప్పుడు కొన్నారు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించారు? నెంబర్ క్లియర్గా కనపడటం లేదు. స్టాండర్డ్ అక్షరాలే ఉండాలి కదా. బాగానే ఉంది కదా సార్, చూడండి అని గుర్రం తోక పైకెత్తి నంబర్ ప్లేట్ చూపించాడు సుబ్రావు. మీరు ఇంకో తప్పు కూడా చేశారు. ఏనుగులు వెళ్ళవలసిన లైన్లో మీరు గుర్రాన్ని నడిపిస్తున్నారు. లైన్ డిసిప్లిన్ పాటించలేదు. మీరు 5000 ఫైన్ కట్టాలి అని మెషీను పైకి తీశాడు. సారీ సార్, ఈసారికి క్షమించండి. నో ఎక్స్క్యూజ్ సుబ్రావు గారు, ఫైన్ కట్టాల్సిందే. లేదంటే గుర్రాన్ని తీసుకెళ్ళగా తప్పదు. కోర్టులో చూసుకోండి అన్నాడు అతను. సర్కస్ కంపెనీలో జంతువులా చేసేదేమీ లేక మారు మాట్లాడకుండా ఫైన్ కట్టి బతుకు జీవుడా అంటూ ముందుకు సాగాడు సుబ్రావు. గుర్రం వేగంగా ముందుకు ఉరికింది ఆఫీసు వైపు. ఆఫీసుకు చేరుకునేసరికి గంట ఆలస్యమైంది. దారిలో ట్రాఫిక్ పోలీసు వాళ్లతోనే సరిపోయింది. మనసంతా దిగులుగా ఉంది. అనవసరంగా చలానా కట్టి డబ్బు పోగొట్టుకున్నాడు. గుర్రం దిగి దాని కళ్ళెం పట్టుకుని ఆఫీసులో పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు. అప్పటికే గుర్రాలతో నిండిపోయింది. లేటుగా రావటం వల్ల తన గుర్రంకి పార్కింగ్ చోటు దొరకలేదు. బయట కట్టివేయాల్సిందే. ఎండలో పగలంతా మాడిపోయిందంటే జబ్బుపడి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్ ఉన్నా లాభం లేదు. తనకి గుర్రాన్ని బయట కట్టివేయటం సుతారాము ఇష్టం లేదు. ఏనుగుల షెడ్డు ఖాళీగా ఉంది. కానీ ఎండి, జిఎం అండ్ అబవ్ కాడర్ వార్డు కట్టుకుంటారు. సలాం సాబ్ అన్నాడు ఖాదర్. ఖాదర్ అక్కడి వాచ్మ్యాన్. గుర్రాన్ని చూసుకుంటూ వాటికి కావలసిన మేతను కూడా పెట్టే డ్యూటీ అతంది. ఖాదర్, ఏమిటి నా గతి? గుర్రాన్ని బయట కట్టేయాల్సిందేనా అన్నాడు సుబ్రావు. మీకెందుకు పరేషాన్ సార్, నేను చూసుకుంటాను అన్నాడు ఖాదర్. సుబ్రావు అతని చేతిలో 100 రూపాయలు పెట్టి ఆఫీసులోకి దూరాడు. లంచ్ బ్రేక్లో కామేశ్వరరావు వచ్చాడు. ఏరా, అదోలా పేలపిండి మొహం పెట్టుకున్నావు అన్నాడు. ఈ రోజంతా లాసేరా అని జరిగిందంతా చెప్పాడు. ఓస్ అంతేనా? అది సరే, ఒక గుడ్ న్యూస్. మనం గుర్రాల్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తారట. అలాగే గుర్రాలకి మంత్లీ మెయింటెనెన్స్ అలవెన్స్ 3 ఇంతలు పెంచారు తెలుసా అన్నాడు కామేశ్వరరావు. ఎంతరా అన్నాడు నోరెళ్లబట్టి చెవులు రిక్కించి సుబ్రావు. ఏనుగులకి 50,000, గుర్రాలకి 40,000, గాడిదలకి 20,000, సైకిళ్లకి 10,000 ఇస్తారట. నా బొందలా ఉంది స్కీము. నా గుర్రం ఖర్చు ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు దాటింది. టన్నుల కొద్దీ పచ్చగడ్డి తింటుంది. గుగ్గిళ్ల ధరలు మండిపోతున్నాయి. దాని హాస్పిటల్ ఖర్చులు, ఇన్సూరెన్సు అన్నాడు సుబ్రావు. సరేలే వాయ్, నీ ఆశకి అంతులేదు అన్నాడు కామేశ్వరరావు. నీకు మరో విషయం తెలుసా? మన ఎండి గారు ఆఫ్రికా నుంచి 2 స్పెషల్ జుంబోలని తెప్పిస్తున్నారట. ఒక్కటి ఎండి గారికి, ఇంకొకటి ఈడీ గారికి. వాళ్ళకేం బాస్, వాడు తలుచుకుంటే ఐరావతాల్ని కూడా కొంటారు. పవర్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అది సరే గాని వీళ్ళంతా ఏనుగుల్ని ఎందుకు కొంటున్నారు? గుర్రాల కంటే అవి స్పీడ్ పోలేవు కదా అన్నాడు సుబ్రావు. నీ తెలివి మండా. ఏనుగులంటే మెల్లగా ఉళ్ళు కదపకుండా రావచ్చు. పూర్వం రాజులు చక్కని అంబారీలతో ఏనుగుల్లోనే తిరిగేవారు. చక్కని ఫోమ్ బెడ్డులు వేసుకొని లోపల ఏసీలు పెట్టుకొని రాజభోగాలన్నీ అమర్చుకొని ఆఫీస్కి రావచ్చు. అందుకే అన్ని $1 మిలియన్ తగలబోసి ఏనుగులు కొంటున్నారు మన వాళ్ళు. గుర్రాల కంటే ఏనుగులే సేఫ్ మోడ్ ఆఫ్ కన్వేయన్స్, ఒక్క స్పీడ్ కన్స్ట్రెయిన్ తప్ప అన్నాడు కామేశ్వరరావు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు లంచ్ బ్రేక్లో. సుబ్రావు తన గుర్రాన్ని చూశాడు. షెడ్డు లోపల నీడలో హాయిగా కునుకు తీస్తోంది.
ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 7:30 దాటింది. గుర్రాన్ని షెడ్లో కట్టేసి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇంతలో శ్రీమతి ఒక ప్లేట్లో వేడివేడి పకోడీలు కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది. ఏమండి, కోటేశ్వరరావు అన్నయ్య వాళ్ళు 6 గంటలకే సర్కస్ చూడటానికి వెళ్ళిపోయారు. మీరు కూడా వస్తామని చెప్పారట. చాలాసేపు మీకోసం వెయిట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అన్నది శ్రీమతి. అప్పటిగానే ఆ విషయం స్ఫురించలేదు సుబ్రావుకి. తాను సర్కస్కి శ్రీమతితో కూడా వస్తానని ప్రామిస్ చేశాడు. అందులోనూ ఈరోజు చివరి రోజు. ఆఫీసు గొడవల్లో ఆ విషయం మర్చిపోయాడు తను. సరే, ఇప్పుడైనా తెవనండి, సెకండ్ షోకైనా వెళ్ళవచ్చు, అందులోనూ ఇది చివరి ఆట అంది సుమిత్ర. అట్లాగే మరి, తప్పుతుందా భార్యామణి ఆజ్ఞ అన్నాడు. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉన్నందువల్ల గుర్రం హుషారుగా పరిగెడుతోంది. సర్కస్ కంపెనీకి చేరుకునేసరికి 8:30 అయింది. పరుగున వెళ్ళి టికెట్స్ తీసుకొని తన గుర్రాన్ని పార్కింగ్లో కట్టడానికి వెళ్ళాడు. పార్కింగ్ ప్లేస్ అంతా నిండిపోయింది. చివరి ఆట కాబట్టి షో హౌస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ పార్కింగ్ ఫీజు కట్టడం ఎందుకు దండగా అనుకున్న సుబ్రావు గుర్రాన్ని ఒక మూల కట్టి దాని ముందర గడ్డి వేసి సర్కస్ లోపలికి వెళ్ళాడు శ్రీమతితో. సర్కస్ కరెక్ట్గా 9 గంటలకి ప్రారంభమైంది. సర్కస్ కంపెనీ వారు ఆట మధ్యలో 6 బలిష్టమైన గుర్రాల్ని ప్రవేశపెట్టారు. వాటి చేత రకరకాల విన్యాసాలను చేయిస్తున్నారు సర్కస్ వాళ్ళు. అందులో చివరిగా వచ్చిన గుర్రానికి తన గుర్రం పంచగళ్యానికి చాలా దగ్గర పోలికలున్నాయి. కళ్ళద్దాలు తీసి తుడుచుకొని ఒళ్ళు గిల్లుకొని మళ్ళీ తేరిపారా చూశాడు సుబ్రావు. నిస్సందేహంగా అది తన గుర్రమే. తన గుర్రమేలా సర్కస్ కంపెనీ వాళ్ళ చేతిలో చిక్కిందో అర్థం కాలేదు తనకి. చకచకమని సుమిత్రతో కూడా చెప్పకుండా బయటికి వచ్చి గుర్రం కట్టిన చోటికి వచ్చి చూశాడు. అక్కడ తన గుర్రం లేదు. భయంతో సుబ్రావు గుండెలు కొట్టుకున్నాయి. సర్కస్ లోపలికి వెళ్ళి తన సీట్లో నుంచి లేచి నిలబడి, నా గుర్రం పోయింది, మీరు నా గుర్రం దొంగిలించారు, అదే నా గుర్రం అని గట్టిగా అరిచాడు సుబ్రావు నిప్పు తొక్కిన కోతిలా. ఆ సర్కస్ కంపెనీలో సుబ్రావు అరుపులు ఎవ్వరికీ వినబడ్డం లేదు. అందరూ హుషారుగా విజిల్స్ చప్పట్లు వేస్తున్నారు. సుబ్రావు గట్టిగా శోష వచ్చేటట్లు అరుస్తున్నాడు. సర్కస్ వారి జంతువుల విన్యాసాన్ని చూసి ఉత్సాహంతో కేరింతలు పెడుతున్నాడని అనుకున్నారు అక్కడి ప్రేక్షకులంతా. కానీ సుబ్రావు అరుపులు అరణ్యరోధనే అయ్యింది. సుబ్రావు గుర్రం మాటుకు సర్కస్ వారి దరువుకి తగ్గట్లుగా స్టెప్స్ వేస్తూ తల ఆడిస్తూ ఉంది. చక్కగా విన్యాసాలు చేస్తూ మిగతా గుర్రాల్లో కలిసిపోయింది. సుబ్రావు గుర్రం డాన్స్ చేస్తూనే ఉంది. సుబ్రావు అరుస్తూనే ఉన్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.